ఐపీఎల్ 2025కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే హెడ్ కోచ్ రికీ పాంటింగ్ను తప్పించింది. తాజాగా గత కొన్నాళ్లుగా జట్టు ముఖచిత్రంగా మారిపోయిన రిషబ్ పంత్ను సైతం వదిలేయాలని ఆ జట్టు భావిస్తుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ టైటిల్ సాధించకపోవడంపై అసంతృప్తితో ఉన్న డీసీ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తుంది. పంత్ను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపిస్తుందని తెలుస్తుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ 2025కు ముందు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. గత 7 ఏళ్లుగా జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ను తప్పించిన ఢిల్లీ తాజాగా మరో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఎవరు ఊహించిన విధంగా స్టార్ ప్లేయర్ను జట్టు నుంచి తప్పించనున్నట్లు సమాచారం. టీమిండియా వికెట్ కీపర్ తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ను జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్టులో అట్టిపెట్టుకునే ఆటగాళ్ల విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తర్జన భర్జన పడుతుంది. అయితే అనూహ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ను కొనసాగించేందుకు మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. వచ్చే సీజన్ కోసం అతనిని అట్టిపెట్టుకోవాలా, రిలీజ్ చేయాలా అని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెగ ఆలోచిస్తుందట. మెగా వేలంలో స్టార్ ప్లేయర్లు సైతం పాల్గొనే అవకాశం ఉన్నందున రిషబ్ పంత్ ప్లేస్లో మరో ప్లేయర్ని తీసుకోవాలని ఆ జట్టు భావిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ను వదిలేస్తే ఎలాగైనా దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025లో ఆడతాడో లేదన్నది క్లారిటీ లేదు. దీంతో పంత్ లాంటి ప్లేయర్ని తీసుకుంటే వచ్చే 10 ఏళ్ల పాటు జట్టుకు డోకా ఉండదని సీఎస్కే భావిస్తుందట. ధోని సూచన మేరకు పంత్ను సొంతం చేసుకోవాలని ఆ జట్టు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వికెట్ల వెనకాల ధోనిలా చురుకుగా ఉండే బ్యాట్తోనూ విధ్వంసం సృష్టించే పంత్ తమ జట్టు కూర్పుకు సరిపోతాడని సీఎస్కే ఆలోచిస్తుంది. దీంతో కుదిరితే ట్రేడింగ్ పద్ధతిలో లేదా వేలంలో పంత్ను సీఎస్కే దక్కించుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఐపీఎల్ 2023 సీజన్కు దూరమయ్యాడు. కానీ కోలుకున్న తర్వాత వచ్చి ఐపీఎల్ 2024తో పోటీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆటగాడిగా పర్వాలేదు అనిపించిన జట్టు ప్లే ఆఫ్స్కు మాత్రం చేర్చలేకపోయాడు. అయితే ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న సౌరవ్ గంగూలీ మాత్రం పంత్ను జట్టులోనే ఉంచుకోవాలని భావిస్తున్నాడట. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం అందుకు సుముఖంగా లేదు. ఏది ఏమైనా మరికొన్ని రోజుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నిర్ణయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.